నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి బడ్జెట్ను తలకిందులు చేసేస్తున్నాయి. కూరగాయలు, ఉల్లిగడ్డ, పప్పులు, ఇతరత్ర కిరాణా వస్తువుల ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో మధ్యతరగతిపై భారం పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల కొనసాగుతున్నప్పటికీ హైదరాబాద్లో అది మరింత అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రిటైల్ ద్రవ్యోల్బణం అంటే రిటైల్ ఇన్ఫ్లేషన్ 6.32% నమోదవటం కలవరం రేపుతోంది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచీ గణాంకాల్లో ఈ పరిస్థితి వెల్లడైంది. మండుతున్న ధరలతో ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదు అన్నట్టుగా మారింది. పెరిగిన నిత్యావసరాల ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ విద్యానగర్ నుంచి ఇస్తారు. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు అనేటువంటి పరిస్థితికి మారిపోయింది. అటు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి, ముఖ్యంగా అటు అన్ని రాష్ట్రాల కంటే హైదరాబాద్లోనే విపరీతంగా ధరలు పెరిగాయనేటువంటి నివేదికలు చెప్తున్నాయి. గడిచిన నెల కంటే ఇప్పుడు ఈ నెల కనుక చూస్తే ఖర్చులు విపరీతంగా పెరిగాయనేటువంటిది మహిళా మనులంతా కూడా చెప్తున్నారు. ఒక షాప్ వద్ద సరుకులు కొనడానికి కొంతమంది వచ్చారు, మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ధరలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఇల్లు గడిచే పరిస్థితి కనిపిస్తుందా, ఎట్లా ఉంది? అప్పుడు గడిచిన నెలకు ఇప్పటికి ధరలు ఎట్లా పెరుగుతున్నాయి? ఇప్పుడు చాలా పెరుగుతున్నాయండి ధరలు. అసలు ఇంతకుముందు ఒక 20,000 రూపాయలు శాలరీ వస్తే ఒక 5,000 మిగిలించుకొని పొదుపుగా వాడుకునే వాళ్ళము. ఇప్పుడు 20,000తో పాటు ఇంకో 5,000 కూడా ఎక్స్ట్రా ఖర్చు అయిపోతుంది. దాని గురించి కొంచెం గవర్నమెంట్ కూడా నిత్యావసర సరుకుల మీద కొంచెం సబ్సిడీ ఇవ్వడం, కానీ ఒక రేషన్ షాప్లో బియ్యమే ఇస్తారు, మిగిలిన ఏమి ఇయ్యరు. బియ్యం ఇస్తే బియ్యంతో అయితే తినలేం కదా మనము. దాంతోపాటు ఇంకా సరుకులు, పప్పులు, ఉప్పులు కూడా కొంచెం సబ్సిడీ మీద ఇస్తే మధ్యతరగతి పీపుల్స్ కొంచెం బతకడానికి వీలు ఉంటుంది. అన్నీ పెరిగినాయి, ఆయిల్, పప్పు, ఉప్పు, బియ్యంతో సహా అన్నీ 25. చక్కెర అయితే డబల్ పెరిగిపోయింది, ఆయిల్ కూడా డబల్ పెరిగిపోయింది. మెయిన్ మనకు తినేటిది ఏంటిది? పప్పు, ఉప్పు, బియ్యం, చక్కెర, ఇవే కదా డైలీ యూజ్ చేసుకునేవి. కూరగాయలు కూడా అట్లనే పెరిగిపోయినాయి. ఏమన్నా అంటే ఆయిల్ పెరిగింది అంటారు, గ్యాస్ పెరిగింది అంటారు, ట్రాన్స్పోర్ట్ పెరిగింది అంటారు. అవన్నీ మా మీదనే వేస్తున్నారు. ఎట్లా ఉందమ్మా ధరలు? ఎట్లా ఉన్నాయి సరుకుల ధరలు? ఎట్లా ఉన్నాయి? మీకు ఎట్లా ఇబ్బంది ఉంది? చాలా వేగంగా పెరిగిపోతున్నాయి ధరలు. ఉల్లిగడ్డ 100కు 4 కిలోలు వచ్చేది, ఇప్పుడు 100కు 2 కిలోలు ఇస్తున్నారు. చక్కెర 40 రూపాయలు కేజీ ఉంటే ఇప్పుడు 80 రూపీస్ అయింది. కందిపప్పు, బియ్యం, నూనె, ఉప్పు ఇబ్బందిగానే ఉంది. మాలాంటి వాళ్ళు రెక్కలు కట్టుకొని బతికే వాళ్ళు కిరాయిలు కట్టుకొని మరి అన్నీ పెంచడం అంటే మరి మాకు కష్టమే కదా సార్. అన్నీ కూడా మరి పెరగటం అంటే మరి పిల్లలు పెంచుకొని మాకు ఇబ్బందే కదండి. ఉల్లిగడ్డలు కూడా 100కి 2 వేస్తున్నారు, 1.5 అంటున్నారు. మరి మాకు కష్టమవుతుంది కదండి. ధరలు ఎక్కువ ఉన్నాయి చాలా. అక్కడ ఊర్లో బతకాలకనే ఇక్కడ సిటీ వస్తే సిటీలోనే ఇంకెక్కువ అవుతుంది మాకు. మార్జినల్ రైజ్ అనేది తప్పదు. మనం అందరం కూడా భరిస్తేనే రేపు పొద్దున్న మనకి ఫ్యూచర్ బాగుంటుంది. ఈరోజు మనం గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ తగ్గించుకోవచ్చు. గవర్నమెంట్ డెఫినెట్గా ఎసెన్షియల్ కమాడిటీస్ మాత్రం ఖచ్చితంగా తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నించాలి. నిత్యావసర సరుకులన్నీ కూడా అటు పప్పు కావచ్చు, నూనె, పంచదార నుంచి ప్రతి ఒక్కటి కూడా విపరీతంగా ధరలు పెరిగిపోతున్నాయి. సో దీనివల్ల సామాన్యులు బతికే పరిస్థితి లేదు. నెల జీతం వచ్చినట్టు కూడా ఈ మొత్తం నిత్యావసర సరుకులకే ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనేటువంటి సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. నెలకు కూడా పెరిగిపోతున్నటువంటి ధరలను కంట్రోల్ చేయాలి, లేదంటే ప్రభుత్వం సబ్సిడీలో ఆ ధరలను ఏదైతే అందుబాటులో ఆ వస్తువులను ప్రజలకు అందివ్వాలి అనేటువంటి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన ఫోకస్ చేయాలి. ఒకవైపు ధరలు పెరుగుతుంటే ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల నెల గడిచే పరిస్థితి కూడా లేదు సామాన్యులకు అనేటువంటిది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో కలిసి సాక్షి న్యూస్ విద్యానగర్ నుంచి.